గుడ్ మార్నింగ్. చాలామంది వైఫ్ వాల్యూ గురించి చెప్తున్నాం కదా. 498 కేసులో అబద్ధాలు చెప్పి అర్థం చేసుకోదు అంటారు. నువ్వు అబద్ధమే చెప్పినప్పుడు ఆమె ఎందుకు అర్థం చేసుకుంటుంది? ఆమె అబద్ధం చెప్తే నువ్వు పసిగట్టలేవా? నీ సీక్రెట్ నీ రాత్రి 12 గంటల వరకు ఫేస్బుక్లల్లా ఇన్స్టాగ్రాములల్లా ఉండడాలు ఆమెకు తెలియదా? నువ్వు ఎట్లుంటున్నావు అనేది తెలియదా? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్తో ఎంగేజ్ అవుతారు, ఫ్రెండ్స్తో బయటకు వస్తే ఫ్రెండ్స్తో ఎంగేజ్ అవుతారు. ప్రతిదానికి అర్థమవుతుందంటే పని అందరితో ఉంటుందా? పనికి ఒక టైమింగ్ ఉండదా? అంటే ఆమెకు ఒక మనసు ఉండదా? ప్రతిదీ పని అర్థం ఏం అర్థం చేసుకుంటుంది? ఇంకా అర్థం చేసుకునేది ఏముండదు. ఇంకా ఆమె లైఫ్ వేరే చూసుకోవడం తప్ప. ఎందుకంటే ఇంకా ఆమెకంటూ ఒక నీకోసం వెయిట్ చేయడమే పని ఉంటుందా? వెయిట్ చేసినాక వచ్చేది ఎందుకు వెయిట్ చేసినామంటే కొట్టడం తిట్టడం. అంటే ఇంకా నీకు మనసు లేనప్పుడు ఆమెకి ఎందుకు మనసు ఉండాలి? నువ్వు ఇంకొకరికి ఎంగేజ్ అయినప్పుడు ఆమె లైఫ్తో నీకేం అవసరం? నీకు ప్రేమ ఉంటే కుటుంబం మీద టైంకి వస్తారు కదా. గృహస్థుడు అంటే ఏంటిది? టైం టు టైం ఇంట్లో ఉండడం, టైం టు టైం తెలుసు. ట్రాన్స్పరెన్సీ రిలేషన్ లేనప్పుడు ఎందుకు అబద్ధాలతోని అందరి దగ్గర నిజాలు చెప్పి అందరి దగ్గర అనుకువగా ఉండి భార్య దగ్గరికి వచ్చేసరికి ఈగో చూపిస్తే ఆ బంధం అనేది కరెక్ట్గా ఉండదు. భార్య మీదనే ప్రేమ ఉండాలి కదా. భార్యను తెలివితో తప్పించుకున్నా అంటారు. తెలివి కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. భార్యను మోసం ఎందుకంటే అర్ధభాగం అని ఎందుకు అన్నారు? అర్ధనారీశ్వరులతో భార్యాభర్తలను ఎందుకు కంపేర్ 50-50 ఏదైనా. బయట వాళ్ళు నీతో ఉంటారా జీవితాంతం? నీకు వంట చేసి పెడతారా? నీకు ప్రాబ్లం వస్తే అందరు ఇంట్లో గుర్తొస్తుంది. వాళ్ళందరూ నిజాయితీ ఉన్న వాళ్ళేనా ఈ సమాజంలో? ఎవరి కోసం భార్యను బయట వాళ్ళ కోసం ఇంట్లో అబద్ధాలు చెప్తావా? అది కరెక్టా?